ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ను నిర్మాత ఏఎం రత్నం కలిశారు. ఆయన నిర్మించిన హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కానుంది. సినిమా టికెట్ రేట్లను ఏపీలో పెంచడానికి నిర్మాత రిక్వెస్ట్ చేశారు. టికెట్ రేట్ పెంపుపై ఫిలిం ఛాంబర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నేపథ్యంలోనే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఏఎం రత్నం కలిశారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ నిర్మాత ఏఎం రత్నం కలిశారు. సినిమా టికెట్ రేట్స్ పెంచాలి అంటూ కూడా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ని కలవడం జరిగింది. ఏదైతే గత కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ గా వచ్చి మీట్ అయితేనే కానీ ఏ సమస్య అయినా పరిష్కరిస్తామంటూ చెప్పడంతో కూడా ఈ రోజు నిర్మాత ఏఎం రత్నం ఆయన్ని భరత్ భూషణ్ ని కలవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్. దీపిక, గత కొన్నాళ్ళ ముందు పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుంటే థియేటర్స్ బంద్ జరుగుతాయని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దీనిపైన డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఒక లెటర్ వచ్చింది. కొంతమంది కావాలనే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు. అదేవిధంగా సినిమాటోగ్రఫీ ఏపీ డిప్యూటీ సీఎంకి అంటే ఆయనకు మద్దతుగా ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ సినిమాను ఆపు చేయడానికి అనేసి కొందరు ఇట్లా కావాలనేసి కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. ఈ నేపథ్యం అంటే జరిగినటువంటి కొన్ని రోజుల తర్వాత డిప్యూటీ సీఎం గారు నుంచి ఒక లేఖ వచ్చిందన్నమాట అధికారికంగా. దాంట్లో ఆయన ఏం సూచించారంటే జనసేన పార్టీ నుంచి ఎవరైనా సరే, అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంతకు ముందు వరకు అయితే నన్ను టికెట్ రేట్స్ పెంచడానికైతే సినీ ఇండస్ట్రీ వాళ్ళు నేరుగా వచ్చేవాళ్ళు, ఇకపైన అలా రావడానికే లేదు. సినిమా ఇండస్ట్రీకి అటువంటి మెయిన్ విభాగం అనేటువంటి ఫిలిం ఛాంబర్ ద్వారానే వస్తేనే ఏపీలో టికెట్స్ రేటుకి సంబంధించిన అంశాన్ని నేను పరిశీలిస్తాను అని చెప్పారు. దానికి సంబంధించిన అది ఎవరైనా సరే, అది నా సినిమా అయినా సరే వేరే వాళ్ళ సినిమా అయినా సరే ఎవరైనా సరే ఇదే పద్ధతిని పాటించాలి అలా అని చెప్పేసి సూచించారు. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆయన నిలబడ్డారు. ఇప్పుడు మనము ఏఎం రత్నం గారు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన సినిమా అంటే డిప్యూటీ సీఎం గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన ఏపీలో టికెట్ రేట్స్ పెంచాలని చెప్పేసి ఏపీ అంటే డిప్యూటీ సీఎం గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారిని ఏఎం రత్నం గారు వెళ్ళి ప్రత్యేకంగా కలిశారు. టికెట్ రేట్స్ హైక్ కావాలని చెప్పేసి ఆయన ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అంటే ఇప్పుడు ఏ టికెట్ అంటే మల్టీప్లెక్స్లో ఎంత పెంచాలి, సింగిల్ థియేటర్లో ఎంత పెంచాలి అనే దానిపైన ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఆయన సమర్పించారు. దీనికి సంబంధించి అంటే త్వరలోనే అంటే ఇప్పుడు 12వ తారీఖు ఇంకొక 12 రోజుల్లో 10 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి త్వరలో ఒక 4-5 రోజుల్లోనే ఏపీలో టికెట్ రేట్స్ ఎంత పెరుగుతాయి అనే దానిపైన అంటే మల్టీప్లెక్స్లో ఎంత పెరగవచ్చు, సింగిల్ థియేటర్స్లో ఎంత పెరగచ్చు అనే దానిపైన ఒక క్లారిటీ రానుంది. అలాగే రీసెంట్గా తెలంగాణ సీఎంఓను కూడా ఏఎం రత్నం కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే సూచించినటువంటి ఒక సలహా అంటే ఆయన ఒక సూచన చేశారు. దాన్ని బేస్ చేసుకునేసి ఏఎం రత్నం గారు వెళ్ళేసి ఏపీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారిని ప్రత్యేకంగా కలిశారు. మరి ఫిలిం ఛాంబర్ రిక్వెస్ట్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి వెళ్తుంది. మరి దీనిపైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రభుత్వం కానీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ మోహన్.